5 మంత్రాలు కూడా ఎట్లాంటి మంత్రాలు అంటే వెరీ పవర్ఫుల్ మంత్రాలు. చతుర్వేదాలు నేను అధ్యయనం చేస్తున్నప్పుడు, పరిష్కృతం చేస్తున్నప్పుడు ఇటువంటి మంత్రాలను సపరేట్గా రాసి ఉంచాను నేను. ఏమిటి ఈ మంత్రాలు అని అంటే, ఇప్పటిదాకా మనము డబ్బులు ప్రసాదించండి, బంగారు ప్రసాదించండి, వజ్రాలు ప్రసాదించండి అని మనము కోరుకొని హవనం చేసాం. ఈ 5 మంత్రాలు ఎలాంటివి అంటే, నాకున్నటువంటి దారిద్ర్యం తొలగించండి, నాకున్నటువంటి ఆ యొక్క దురదృష్టాన్ని తొలగించండి, నా పాడు కర్మను తొలగించండి అని పవర్ఫుల్గా మంత్రాలు ఋషులు దర్శించినవి ఉన్నాయి. అథ యజుర్వేద అథర్వవేదీయ లక్ష్మీనామక షట్మంత్రహవనం. శ్రీచతే లక్ష్మీ చాపత్న్యా వహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమస్మినౌ వ్యాప్తం ఇష్ణన్నిశానామం మయిషాన సర్వలోకం మయిషాన స్వాహ. ఓం శ్రీవరమహాలక్ష్మీ మహాదేవ్యై స్వాహ. ఋతం సత్యం తపో రాష్ట్రం శ్రమో ధర్మచ్చ కర్మ చ భూతం భవిష్యదుచ్చిష్టే వీర్యం లక్ష్మీర్బలం బలే స్వాహ. ఓం శ్రీ వరమహాలక్ష్మీ మహాదేవ్యై స్వాహ. ఓం ప్రపతేతః పాపి లక్ష్మీ నశ్యేతః ప్రాముతః పత అయస్మాయేనాం కేన ద్విషతే త్వా సజామసి స్వాహ. ఈ మంత్రం మీతో పలికిస్తాను, అందరూ చెప్పండి. ఏమిటి దీని అర్థము అంటే, మా గృహములో ఉన్నటువంటి దారిద్ర్య లక్ష్మి బయటికి వెళ్ళిపోవాలి, శుభంకరి అయినటువంటి ఐశ్వర్య ప్రధానమైనటువంటి లక్ష్మి కొలువై ఉండాలి అని పవర్ఫుల్ మంత్రం ఇది. అందరూ చెప్పండి. ఓం ప్రపతేతః ఓం ప్రపతేతః పాపీ పాపీ లక్ష్మీ లక్ష్మీ నశ్యేతః నశ్యేతః ప్రాముతః ప్రాముతః పత పత అయస్మాయే అయస్మాయే నాంకేన నాంకేన ద్విషతే ద్విషతే వాసజామసి వాసజామసి స్వాహ. చూశారా, స్వాహ. ఇక్కడ మహర్షి చెబుతూ ఉన్నారు, పాపి లక్ష్మి అంటే ఏం తెలుసునా, దరిద్ర లక్ష్మి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆమె ఉంటే దుఃఖమే, ఆకలే, అది వెళ్ళిపోవాలి, మాకు సర్వ సంపదలు కలగాలి అని మంత్రం యొక్క తాత్పర్యం. యామా లక్ష్మీ పత యాలూరజుష్టావి స్కందవందనేవ వృక్షం అన్యత్రాస్మత్ సవితస్తామితోధా హిరణ్యహస్తో వసునోరరానః స్వాహ. ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటిది అంటే, మా ఇంట్లో గనక ఆ దారిద్ర్య దేవత గనక ఉంటే, హే పరమాత్మ, నీవు హిరణ్యహస్త అంటే బంగారు హస్తముతో కొట్టి నువ్వు పారద్రోలుము అని అర్థం. ఇది కూడా పలికిస్తాను, పలకండి. దరిద్ర దేవత పోతుంది. యామా యామా
లక్ష్మీః లక్ష్మీః పత పద యాలూరజుష్టాభి యాలూరజుష్టాభి చస్కంద చస్కంద వందనేవ వందనేవ వృక్షం వృక్షం అన్యత్రాస్మత్ అన్యత్రాస్మత్ సవితస్తా సవితస్తా మితోధా మితోధా హిరణ్యహస్తో హిరణ్యహస్తో వసూనో వసూనో రరానః రరానః స్వాహ. ఇక చివరి మంత్రము ఓం ఏకశతం లక్ష్యో మర్తస్య సాకం తన్వాజనుషోదిజాతాః తాసాం పాపిష్ట నిరితః ప్రహిన్మహాశివా అస్మభ్యం జాతవేదో నియచ్చ స్వాహ. చూడండి, ఈ మంత్రములోన ఒక సీక్రెట్ మహర్షులు చెప్తూ ఉన్నారు. ఏకశతం లక్ష్మ్యో అంటే మనిషి పుట్టినప్పుడు అతడు 101 శతం అంటే 100, ఏకశతం అంటే 101, 101 లక్ష్ములతో పుడతాడట. అంటే ఒకడికి మంచి డ్యాన్స్ వేసే టాలెంట్ ఉంటుంది, దానివల్ల ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఒకడికి బాగా ప్రజ్ఞానం ఉంటుంది, దానివల్ల డబ్బులు వస్తాయి. అట్లా 101 లక్ష్ములతో పుడతాడు ప్రతి మనిషి కూడా, 101 లక్ష్ములు. అందులో దారిద్ర్య దేవత కూడా ఉంటుంది, అంటే దారిద్ర్య లక్ష్మి కూడా ఉంటుంది. మహర్షులు చెబుతున్నారు, ఈ 101 లక్ష్ములలోన మాకు ఈ దారిద్ర్య లక్ష్మిని బయటికి పంపండి, శుభంకరి అయినటువంటి లక్ష్మీదేవిని మా గృహములో కొలువై ఉండేలా చూడండి అని పరమాత్మకు విన్నవించడం జరిగింది. ఇది కూడా పలికిస్తాను, పలకండి. ఏకశతం ఏకశతం లక్ష్మ్యో లక్ష్మ్యో మర్త్యస్య మర్తస్య సాకం సాకం తన్వా తన్వా జనుషోధి జనుషోధి జాతాః జాతాః తాసాం తాసాం పాపిష్ట పాపిష్ఠ నిరితః. నిరితః చూశారా బాబు, పాపిష్ట అంటే ఆ దారిద్ర్య దేవత, నిరితః అంటే బయటికి వెళ్ళిపోవాలి. ప్రహిన్మః ప్రహిన్మః శివా శివా అస్మభ్యం అస్మభ్యం జాతవేదో జాతవేదో నియచ్చ నియచ్చ స్వాహ. ఏతాయేనా వ్యాకరం ఖిలేగావిష్ఠితా ఇవ రమంతాం పుణ్యా లక్ష్మిర్యాః పాపిస్తా అనీనశం స్వాహ. ఇది కూడా వెరీ పవర్ఫుల్ మంత్రం. చూడండి, ఏతాయేనా అంటే, ఏతాని అంటే శుభంకర లక్ష్మి, ఏనా అంటే దారిద్ర్య లక్ష్మి, వ్యాకరం ఈ రెండు కూడా నీకు విన్నవిస్తున్నాను పరమశివ. పుణ్యాహ లక్ష్మి మా ఇంట్లో ఉండాలి, పాపిస్తా అనీనశం ఆ దారిద్ర్య లక్ష్మి నశించిపోవాలి అన్నారు. ఇది చివరి మంత్రం, అందరూ పలకండి. ఏతాయేనా ఏతాయేన వ్యాకరం వ్యాకరం
किलेगा किलेगा विष्टिता इव विष्टिता इव रमन्तां रमन्तां पुण्या पुण्या लक्ष्मीर्याः लक्ष्मीर्याः पापीस्ता पापीस्ता अनीनशम् अनीनसं स्वाहा इति यजुर्वेद अथर्ववेदीय लक्ष्मीनामक षट्मन्त्रहवनम्